జరుగుతుందో తనకు తెలుసని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాకినాడ, మచిలీపట్నం, నరసాపురం, విశాఖ, విజయనగరం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ఢిల్లీ నుంచి మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తరువాత రాష్ట్ర పరిస్థితులపై తొలిసారి మాట్లాడారు. ఏపీకి తాము ఎంతో మేలు చేశామని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని మోదీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సాయం లేదని రాష్ట్ర ప్రభుత్వం సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకుని విపక్షాలు తమపై ఆరోపణలు చేయాలన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తరువాత తొలిసారి మచిలీపట్నం, కాకినాడ, నరసాపురం, విశాఖ, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలతో మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏపీలో ఏం జరుగుతుందో తనకు మొత్తం తెలుసన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సాయం చేసిందో ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజలకు వివరించాలని మోదీ సూచించారు. జాతీయ ప్రాధాన్యమున్న 10 విద్యా సంస్థలను ఏపీలో ప్రారంభించామని, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి దక్కలేదని గుర్తు చేశారు. ఇలాంటి సంస్థలను ఏపీలో ఇంతకాలం ఏర్పాటు చేయనందుకు టీడీపీ, కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విజన్ను యువతకు వివరించాలని, యువతతో అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించి వాళ్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. Have we forgotten the frequent terror attacks on our major cities? We have ensured proper security to our country and our citizens. However, our work on security spans beyond national and internal security. కేంద్రంపై ఏపీలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని యువత నమ్మదన్నారు. రాష్ట్రంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని, అర్హులైన యువత ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని పార్టీ శ్రేణులను మోదీ ఆదేశించారు. యువతకు కేంద్రం నుంచి అందుతున్న రాయితీలు వారికి సక్రమంగా చేరేలా ప్రతి కార్యకర్త చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, స్వయం ఉపాధిలో దూసుకెళ్తున్న యువత వంటి అంశాలపై మోదీ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ గా నాడు ఎన్టీఆర్ అభివర్ణిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు దోస్త్ కాంగ్రెస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ మహాకూటమిని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలను చాలా వరకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చిందని, అయినా తమపై రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బీజేపీ కార్యకర్తలు తెలియచెప్పాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మోదీ వెల్లడించారు. Close to 20,000 crore rupees have been released as resource gap and revenue deficit funding. This money has been released. If they say that the Andhra government has not received it, then the money has gone into whose pockets? Where is the money meant for the welfare of the people of Andhra Pradesh going? We should ask this question. Over 1,000 crore rupees have been released for backward districts. 1,000 crore rupees. The state government was not able to provide timely utilization certificate. Why is it that the state government was not able to utilize the money? ప్రజల మనోభావాలను లెక్క చేయకుండా అన్నదమ్ములను కాంగ్రెస్ పార్టీ విడదీసిందన్నారు. విభజనపై మిగతా పార్టీలు రాజకీయం చేస్తుంటే ఏపీకి న్యాయం కోసం మాట్లాడింది బీజేపీ మాత్రమే అని గుర్తు చేశారు. జనవరి 6వ తేదీన మరోసారి కార్యకర్తలతో మాట్లాడుతా అని మోదీ తెలిపారు.